మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని తన సొంత పేరుతో కంటే బూతుల నానిగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తర్వాత అనారోగ్యానికి గురై ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆయన కనిపించి వినిపించి చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ఞాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆరంభమైంది. ఇందుకీ కొడాలి కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్ని సహా పలువురు ఆయనకు స్వాగతం పలికారు. వారిలో కొడాలి కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో కొడాలి ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్టుగా ఇంతకాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకొచ్చారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది.